Hello everyone, welcome to ABS Maths C classes. సో పర్సంటేజెస్లో ఇది లాస్ట్ సెషన్ అండి. మనం ప్రీవియస్ 2011 నుంచి 18 వరకు క్వశ్చన్స్ ఏమో 65 డిస్కస్ చేసాం. ఒక సిపిఓ క్వశ్చన్స్ ఏమో ఒక 17 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. అండ్ రిమైనింగ్ టూ అదర్ సోర్సెస్ నుంచి ఒక 35 టు 40 క్వశ్చన్స్ ఐ థింక్. సో టోటల్ ఎన్ని అయినాయండి? ఇక్కడ ఒక 80 అంటే నియర్లీ 120 క్వశ్చన్స్ డిస్కస్ చేసామండి. ఈ 120 క్వశ్చన్స్ మ్యాక్సిమం ఎనఫ్. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ కాన్సెప్ట్లు కవర్ చేయడానికి మాత్రము ఈ 120 క్వశ్చన్స్ అనేవి చాలా ఎనఫ్ అండి. ఈ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేసి దీంతో పాటు మాక్ టెస్టుల్లో కానీ ఎక్కడ ఏ సోర్స్ దొరికితే ఆ సోర్స్ నుంచి ప్రాక్టీస్ చేయండి. డైలీ డైలీ 75 to 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం మీరు అలవాటు చేసుకుంటే మ్యాథ్స్లో ఈజీగా ఫుల్ స్కోర్ సంపాదించుకోవచ్చు అండి. మ్యాథ్స్లో ఫుల్ స్కోర్ సంపాదించుకోవడమే ఈజీ కంపేర్ విత్ జిఎస్. ఎందుకంటే జిఎస్లో చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, యూ కెనాట్ కవర్ ఆల్ ద టాపిక్స్. బట్ ఇవి ఏంటంటే ఒక 15 మోడల్స్ ఉంటాయి, ఆ మోడల్స్ని కవర్ చేసుకుంటే చాలు. అర్థమైందా? అందువల్ల యాప్టిట్యూడ్లో మార్క్స్ తెచ్చుకోవడమే చాలా ఈజీ. కాన్సన్ట్రేట్ చేయండి దయచేసి. సో ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి కనుక స్పీడ్గా కంప్లీట్ చేసేద్దాం. 83 and 1/3% of the number of students are girls. 83 and 1/3 అంటే రిమైనింగ్ 100లో ఎంత డిస్టెన్స్, 100కి ఎంత డిస్టెన్స్ ఉంది ఇది? 83 and 1/3 అని అంటే 16 2/3. 16 2/3 అంటే 1/6. అంటే ఇది ఎన్ని పార్ట్స్ అవుతుంది? 5/6 కదా. అంటే 5 పార్ట్స్ గర్ల్స్ అంట. గర్ల్స్. బాయ్స్ ఏమో రెస్ట్ ఆఫ్ ద బాయ్స్ అని అన్నాడు అంటే 1. అంటే నియర్లీ 50, 10 తీసుకోండి. If the 60% of the number of boys and 80% of the number of girls are present అని అన్నాడు. యాబ్సెంట్ గురించి అడిగాను కనుక 60% ప్రెజెంట్ అయితే 40% యాబ్సెంటే కదా. 40% ఎంత అవుతుంది? 4 పార్ట్సే కదా. బాయ్స్లో 40%, 80% ఆఫ్ ద గర్ల్స్ ప్రెజెంట్ అని అంటే 20% యాబ్సెంట్. 20% ఎంత అవుతుంది? 10ఏ కదా. సో టోటల్గా ఎంతమంది యాబ్సెంట్ అయినారు? 14/60 కదా, ఇంటూ 100. దీనికి పోయింది. 2 3s are 2 7s are 70/3. దట్ ఈస్ నథింగ్ బట్ 23 16 1/3%. ఇంతే కదా ఆన్సర్. He spends 65% of his income. His income increased by 20.1% అని అడిగాడు. ఇది క్వశ్చన్లో సంథింగ్ ఏదో రాంగ్ ఉన్నట్టుంది. 100 తీసుకోండి. 100 తీసుకుంటే 65% ఆఫ్ ఇన్కమ్ నేమో ఎక్స్పెండిచర్ అయిపోయింది వీడికి. అయితే సేవింగ్స్ ఎంత అవుతుందండి? 35%, కాదా? అంటే 35 పార్ట్స్. ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 20.1 అని అంటే 20.1 రూపీస్ పెరిగింది. 20.1% వాల్యూ 20.1 పెరిగింది. ఓకే. ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ బై 20%. 20% అంటే ఎంత వస్తుంది ఇది? అంటే ఎంత వస్తుంది? నియర్లీ 13 కదా. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి సేవింగ్స్ అనేది ఎంత పెరుగుతున్నట్టు? అవునా కదా. సేవింగ్స్ ఎంత పెరుగుతున్నట్టు? ఇది 20.1లో 13 తీసిస్తే 7.1 కాదా? అవునా కదా. సో ఇప్పుడు ఏమొస్తుంది? 7.1 అనేది పెరిగింది సేవింగ్స్. ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 10% అయితే 3.5 అవుతుంది. 20% వాల్యూ 7 అవుతుంది. సో ఆప్షన్స్లో ఏదో తప్పు ఉందండి. సో నియర్లీ 20 సంథింగ్ వస్తుంది. 20.3 ఐ థింక్. 20.3% ఎంతో పెరుగుతుంది. ఓకేనా. ఒకసారి చూసుకోండి ఆప్షన్స్ కూడా. ఈ స్పెండ్స్ 65% ఆఫ్ ఇన్కమ్ అంటే 100 రూపాయలు తీసుకుంటే ఎక్స్పెండిచర్ 65 అయింది. సేవింగ్స్ ఎంత అవుతుంది? 35 కదా. ఎక్స్పెండిచర్ ఏమో 20% పెరిగింది. 20% వాల్యూ ఎంత? 13 కదా పెరిగింది. ఇన్కమ్ ఎంత పెరుగుతుంది? 20.1% అంటే 20.1 కదా వాల్యూ. సో అప్పుడు సేవింగ్స్ ఎంత పెరగాలి? 7.1 కదా. సో 7.1 అపాన్ 35 అంటే 71/35 ఇంటూ 100, 10 ఇంటూ 100 కదా. 0కి 5 7 5 7 5 2 అంటే 142/7 అంటే నియర్లీ 20 టైమ్సే కదా. సో ఆప్షన్స్లో ఏదో తప్పు ఉంది, ఇగ్నోర్ చేసేయండి. 60% ఆఫ్ నెంబర్ ఈస్ 120 మోర్ దెన్ దట్
20% ఆఫ్ నెంబర్ అంటే 40% ఆఫ్ నెంబర్ ఇస్ 120. ఈ రెండింటికి డిఫరెన్సే 120 వాల్యూ. అయితే 28% ఆఫ్ ద నెంబర్ ఈజ్ లెస్ దాన్ ద 33 అండ్ 1/3 అని అంటే ఈ రెండింటికి పర్సెంటేజ్ డిఫరెన్స్ ఎంత అండి? 5 అండ్ 1/3 కదా. సో అంటే దీన్ని బై 8 చేయండి. బై 8 చేస్తే ఎంత వస్తుంది? అంటే ఇది 5% వాల్యూ. 30 అంటే 15. 15 కన్నా ఎక్కువ ఉన్న ఆప్షన్ ఏంటండి? 16 కదా. Price of the petrol is increased by 19% and Sunita intends to spend only additional 12% on the petrol. అంటే what percentage should reduce the petrol consumption అనేది ఎంత తగ్గించాలి? ప్రైస్ ఇంటూ కన్సప్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచరే కాదా? ప్రైస్ ఎంత పెరిగింది అండి? ప్రైస్ ఏమో 19% పెరిగింది. అంటే 100:19 అని అనుకోండి, 119. ఇది ఎక్స్ వై, కన్జప్షన్ అనేది ఎక్స్ వై. అయితే ఎంత ఎడిషనల్గా ఎంత పెరుగుతుంది ఎక్స్పెండిచర్ అనేది? 12% కదా. అంటే 112 కదా. అంటే ఎంత అయింది? ఎక్స్ ఇస్ట్ వై ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది? ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ ఇటుకస్ వచ్చి డివైడ్ అవుతుంది కదా. సో 100/100 ఈజ్ టు 112/119 కాదా. సో అప్పుడు 119 ఈజ్ టు 112 కాదా అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత అండి? 7/119 కాదా. అంటే నియర్లీ ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 6 టైమ్స్ కాదు, నియర్లీ 5 టైమ్స్ వస్తుందేమో. అంతేనే కదా. 700 5 టైమ్స్ 6 టైమ్స్ అంటే 20 120 అయిపోద్ది కాదు. సో నియర్లీ 6. ఓకే, 6 కన్నా కొద్దిగా ఎక్కువ వస్తుందేమో కదా. 126 అంటే 114. 714 అయిపోతుంది. నియర్లీ 6% అండి ఆన్సర్. నియరెస్ట్ టు ఇంటీజర్ అన్నాడు కదా. లేదంటే 5 టైమ్స్ కొట్టండి. 5 టైమ్స్ అయితే ఎంత వస్తుంది? 5ను 20 అని అంటే 50 40 95 అని అంటే ఎంత వస్తుంది? 95 అని అంటే ఇంకొక 105 ఎంత వస్తుంది? 105 టైమ్స్ 0 అని అంటే పాయింట్ పెట్టుకొని 9 టైమ్స్ అవి వేసుకోవచ్చా లేదా? సో ఆ రకంగా వేసుకున్న 6 వస్తుంది. Bari's working hours per hour increased by 15%. Working per hour increased by 15%. Wages per hour ఏమో 20% ఇంక్రీజ్ అయింది. ఎర్నింగ్స్ ఎంత ఇంక్రీజ్ అవుతున్నాయి అని అడిగాడు. ఇప్పుడు వర్కింగ్ అవర్స్ పెరిగినాయి, వర్క్కి ఒక గంటకి ఇచ్చే జీతం కూడా పెరిగింది. సో అప్పుడు ఫైనల్గా ఎర్నింగ్స్ కూడా పెరుగుతాయి కదా. ఎర్నింగ్స్ పెరగాలని అంటే మామూలుగా ఎఫెక్టివ్ రేట్ ఫైండ్ అవుట్ చేసేవచ్చా లేదా? ఎఫెక్టివ్ రేట్ ఇదేమో 35, ఇదేమో 38%. ఏబిసి స్పెండ్స్ ఏబిసి ఏబిసి స్పెండ్స్ అని అంటే 80% ఎక్స్పెండిచరు, ఇదేమో 85%, ఇదేమో 75% ఆఫ్ ద ఎక్స్పెండిచర్స్ ఏమో స్పెండ్ చేస్తాం. ఇన్కమ్ 80% ఆఫ్ ఇన్కమ్ ఈజ్ స్పెండింగ్. దీని సేవింగ్స్ అనేవి ఏ రేషియోలో ఉన్నాయంట? 8:9:20. సమ్ కే తీసుకోండి కాన్స్టెంట్ వాల్యూ. ఓకేనా కదా. అంటే ఏలో 20% వాల్యూ అనేది సేవింగ్స్కి ఈక్వల్ అవుతుంది కదా. సో ఏ ఇంటూ 20% వాల్యూ ఈక్వల్స్ టు 8K. సో ఏ ఈక్వల్స్ ఇది 1/5 కింద రాసుకుంటే 1/5 అటు వెళ్ళిపోతే ఎంత వస్తుంది? 40K కాదా కాదా. నెక్స్ట్ బి వాల్యూ ఎంత వస్తుంది? బి అనేది అంటే బి ఇంటూ 15% వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 9K కాదా. అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? బై 100 అనుకుంటే 5 3s are 5 20s are 3 1s are 3 3s are అంటే బి ఈజ్ ఈక్వల్స్ టు 60K కాదా. సి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? సి ఈజ్ ఈక్వల్స్ టు 25% అంటే 1/4 ఈజ్ ఈక్వల్స్ టు 20K అవుతుంది. అంటే 80K అవుతుంది. అప్పుడు ఏమన్నాడు చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ సి 18,000 అని అన్నాడు. ఏకి సికి డిఫరెన్స్ ఎంత అండి? 40K కాదా. సో 40K వాల్యూ ఎంత? 18,000 కాదా.
సో జీరోకి జీరోకి పోతే 4 1 4 4 16, 20, 4 5 20, 450 టైమ్స్ ఇన్కమ్ ఆఫ్ బి తాలూకు ఇన్కమ్ ఎంత వచ్చింది? 60K కాదా? కే వాల్యూ ఎంత? 450 కాదా? సో డిజిట్స్ మ్యాచ్ చేయండి. 6 20 4 24 240, 6 5 30 అంటే 270. ప్రైస్ ఆఫ్ ద ఆయిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. ఆయిల్ ప్రైస్ ఏమో పెరిగింది 20%, కన్జప్షన్ ఏమో 8 and 1/3 తగ్గింది. అయితే ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది? ప్రైస్ ఇంటూ కన్జప్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచరే కాదా? 20% పెరిగిందంటే దీన్ని 5:6 రాసుకోవచ్చా లేదా? 8 1/3 దీన్ని ఎలా రాసుకోవచ్చు? 25/3 అంటే 1/12, 12:11 కాదా? అవునా కదా? సో ఇప్పుడు 6 1 6 2 అంటే 10:11 అంటే 100:110 కింద రాసుకోవచ్చా కదా? ఎంత పెరిగింది? 10% అపాన్ 100 అంటే 10% కదా పెరిగింది. 25% ఆఫ్, హాఫ్ ఇలాంటివి వచ్చేటప్పుడు ఏం చెప్పాను? డైరెక్ట్గా మల్టిప్లై చేసేయండి. 25% అంటే 1/4, హాఫ్ ఆఫ్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2/5 టైమ్స్ అంటే 5/2 టైమ్స్ ఆఫ్ వాల్యూ ఆఫ్ 30% అంటే 3/10 ఇంటూ 1/4 ఆఫ్ వై అని అన్నాడు. ఇక్కడ 4కి 2కిని, ఇక్కడ 4కి 2కి పోయింది. 5 1 జార్ 5 2 జారు. సో ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్స్ టు 3/2 కాదా? వైతో మోర్ ఆర్ లెస్ దాన్ వై అని అన్నాడంటే వైతో కంపేర్ చేయాలి. వై కన్నా ఎక్స్ అనేది ఎంత ఎక్కువ ఉంది? 1/2 కదా? అంటే ఎంత పర్సెంటేజ్ అండి? అంటే 50% కాదా? ఈ క్వశ్చన్స్ బేసిక్ మోడల్స్ కనుక స్పీడ్గా వెళ్ళిపోతాం. ఎందుకు? ఏ అబ్టైన్డ్ 10% మోర్ మార్క్స్ దాన్ బి. 10% మోర్ మార్క్స్ దాన్ బి అని అంటే ఇది 11 కాదా? సి అంటే బి ఈజ్ అబ్టైన్డ్ 20% మోర్ మార్క్స్ దాన్ సి. అని అంటే ఇది 5, ఇది 6 కదా? అవునా కాదా? ఈ రెండిట్లు ఈక్వల్ చేసుకోవాలా లేదా? సో దీన్ని ఇంటూ 5 టైమ్స్, దీన్నేమో ఇంటూ 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 33:30:25. నేను ఎందుకు వీటితో ఆపేసానో చూడండి. సి అబ్టైన్డ్ 32% లెస్ దాన్ డి అన్నాడు. సికి డికి రిలేషన్ ఇచ్చాడు, కానీ ఇక్కడ డేటాలో చూడండి, ఏ అబ్టైన్డ్ 272 మార్క్స్ మోర్ దాన్ సి. అంటే ఏకి సికి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది? 8 పార్ట్సే కదా? 8 పార్ట్స్ వాల్యూ 272 కదా? మోర్ అని అన్నాడు కదా, 8 పార్ట్స్ మోర్ వచ్చినాయి, ఆ మోర్ వాల్యూ 272. మార్క్స్ అబ్టైన్డ్ బై బి అని అన్నాడు. అంటే బి గురించి అడిగాడు తప్ప ఇక్కడ డి అనే దాంతో మనకు సంబంధం లేదు. సో 30 పార్ట్స్ ఎంత అవుతుంది? అంతేనా కదా? సో ఎంత వస్తుంది? 3.5 టైమ్సా? అంటే 7/2. 3.5 టైమ్స్ చేస్తే 3.5 టైమ్స్ అయితే 30, అంటే ఇది 1 వస్తుంది. యూనిట్ డిజిట్ అనేది ఎంత రావాలి? 324 అంతేనా? 30 అయినా మనకి ఓకే. లేదంటే ఏ 3 3 24 42 ఎయిటేనా? ఒకసారి చెక్ చేయండి. 33 25 8 పార్ట్స్ 272, 8 పార్ట్స్ 272, 30 పార్ట్స్ ఎంత? మోర్ దాన్ బి అని అన్నాడు. కనుక 10% కనుక 11 అయింది. బి అబ్టైన్డ్ 20% మోర్ మార్క్స్ దాన్ సి. అని అంటే అప్పుడు ఏమొస్తుంది? బి అబ్టైన్డ్ 20% మోర్ మార్క్స్ దాన్ సి అంటే 5 పార్ట్స్, ఇది 6 పార్ట్స్, అంతే కదా? సో 33 30, సో 8 పార్ట్స్ 272, 272 అంటే బి పార్ట్స్ ఎంత అని అన్నాడు? 4 2 0 4 6 24 32, 4 8 32 అంటే 34 టైమ్స్ ఇంటూ 34 కదా? ఎంత వస్తుంది? 1020 కాదా? ఈ క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్ అండి ఇది.
Monica spends 72% of her income. If her income increased by 20%, అంటే 100 రూపాయలు ఉంటే 72 రూపీస్ స్పెండ్ చేసేసింది. సేవింగ్స్ ఎంత అవుతాయండి? 28 కాదా? ఇన్కమ్ వైజ్ ఇంక్రీజ్డ్ బై 20%, అంటే 100 మీద 20% అంటే 20 రూపీస్ పెరుగుతుంది. సేవింగ్స్ ఇంక్రీజ్డ్ బై 15%. ఇందులో 15% వాల్యూ ఎంత? 10% వాల్యూ 2.8, 5% వాల్యూ ఎంత? 1.2, అంటే 4.2 పెరుగుతుంది. 4.2 ఇక్కడ పెరుగుతుంది. టోటల్‌గా 20 పెరగాలి. అంటే ఇక్కడేమో 15.8 కదా? అవునా కదా? సో, 15.8 పెరిగింది. ఎక్స్‌పెండిచర్ ఇంక్రీజెస్ బై అని అన్నాడు. ఇప్పుడు 72లో 15.8 ఎంత పెరగాలి? ఇప్పుడు 20% వాల్యూ ఎంత అవుతదండి? 14.4 కాదా? అంటే 20 కన్నా ఎక్కువ ఉండాలి. ఈ ఆప్షన్ పోయింది. 1% వాల్యూ ఎంత? 0.72. 72 అని అంటే 2, 1, 15 పాయింట్, అంటే 21 కన్నా ఎక్కువ ఉండాలి. ఉన్న ఆప్షన్ ఏంటి? ఇదొకటే. ఓకే అండి. ఈ సెషన్స్‌తో మనం ఆల్మోస్ట్ పర్సెంటేజెస్ నుంచి 120 క్వెషన్స్ అనేవి నియర్లీ ప్రాక్టీస్ చేసాం. సో, 120 క్వెషన్స్ అనేవి నాకు తెలిసి చెప్పడానికి నాకు ఇంత టైం పట్టింది. బట్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ బేసిక్ మోడల్స్. ప్రాక్టీస్ మొత్తం మోడల్స్ అన్నీ కవర్ అయినాయి. ఇవన్నీ సీజీఎల్ మెయిన్స్ నుంచి వచ్చినవి, సిపిఓ నుంచి వచ్చినవి, ఎస్ఐ మెయిన్స్ నుంచి వచ్చినవి కూడా నేను కవర్ చేశాను. ఓకే, ఇవన్నీ మోడల్స్ ఒక్కొక్క మోడల్ నుంచి ఒక 2, 3 సమ్స్ మాత్రమే తీసుకున్నాం. నేను కాన్సెప్ట్లు కవర్ చేయడం వరకే నా బాధ్యత. ప్రాక్టీస్ అంతా మీదే. అండ్ ఈ ప్రాక్టీస్ కోసం కూడా నా వంతు నేను స్పీడ్ బూస్టర్ టెస్ట్ సిరీస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశాను. నియర్లీ 30 టెస్టులు డిస్కస్ చేద్దామండి మనం. ఈ టెస్టులు మాత్రం చాలా ఎక్సలెంట్ క్వశ్చన్స్ తీసుకుంటున్నాను. కొద్దిగా టఫ్ మోడల్సే తీసుకుంటున్నా. ఓకేనా? ఈ మోడల్స్ ప్రాక్టీస్ చేయండి. మీ మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్ని అందరినీ నా డిస్కషన్ గ్రూప్లో యాడ్ చేయండి. అండ్ మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. లైవ్ ప్రిమైరింగ్ అవుతున్నప్పుడు దయచేసి పార్టిసిపేట్ చేయండి అందరూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.